హలో అండి అందరికీ. ఈరోజు నాకెందుకు గులాబ్ జామున్ తినాలనిపించిందండి. మా పిల్లలు కూడా అడిగారు. సరే అనేసి అనుకున్నాను, బట్ ఇంట్లో గులాబ్ జామున్ పిండి లేదు సడన్ గా. సో యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే గోధుమ పిండితో కూడా గులాబ్ జామున్ చెయ్యొచ్చు అని చూసాను వీడియోస్. ఓకే, మనం కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చిన్న క్వాంటిటీతో ట్రై చేశాను నేను. నాకేమంత బెటర్గా ఏం అనిపించలేదు. వాళ్ళు చూపించినట్టుగా ఎగ్జాక్ట్గా చేసినా కూడా నాకెందుకో అవి సాఫ్ట్గా స్పంజీగా అయితే రాలేదు. మరి నేను ఏం మిస్టేక్ చేశానో నాకైతే అర్థం అవ్వలేదు. మీకేమన్నా అర్థం అయ్యి తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మాత్రం ఎగ్జాక్ట్గా పోస్ట్ చేశాను నేను. సో గులాబ్ జామున్ అయితే టేస్ట్ అయితే ఓకే కానీ బట్ జ్యూసీగా స్పాంజీగా అయితే లేవండి. సో మీరు కూడా ట్రై చేసేటప్పుడు చిన్న క్వాంటిటీతో ట్రై చేయండి. ఒకవేళ ఓకే మంచిగా వచ్చినాయి అనిపిస్తే తర్వాత ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో ట్రై చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అండ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మమ్మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.